హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. వంట చేసే ప్రతి మహిళ కూడా ప్రతిరోజు వంటగదిలో పోరాటం చేయాల్సిందే కదండి. ఎందుకంటే రోజుకో రకం వెరైటీస్ టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ చేస్తూ ఉండాలి కదండి. మొన్న చేసిందే ఈ రోజు చేసినట్లయితే వాళ్ళు తినరు కదండి. అలాగే తిన్నదే తినాలి అంటే కూడా వాళ్ళకి బోర్ కొడుతుంది. రొటీన్ గా కాకుండా కొత్తగా రుచిగా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు కదండి. మరి అలాంటి వాళ్ళ కోసం ఈ రోజు నేనైతే ఒక సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ స్నాక్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇంట్లో అప్పుడప్పుడు ఇలా కొత్తిమీర ఎక్కువగా మిగిలిపోతున్నా పెరట్లో గానీ ఎక్కువగా ఉందనుకోండి, దాంతో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా నేనైతే పొడవుగా ఉండే నాటు కొత్తిమీర కాకుండా ఇలా కాడలు పొడవుగా ఉండే కొత్తిమీరని తీసుకున్నానండి. పెద్ద సైజు ఒక కట్ట తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా రెడీగా ఉంచేసుకున్నానండి, తడి అనేది లేకుండా. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నానండి. అలాగే 2 స్పూన్ల వరకు బియ్య పిండిని జల్లించుకొని తీసుకుంటున్నాను. 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి మీ రుచికి తగినట్టుగా మిర్చి పొడిని సాల్ట్ ని కూడా వేసేసుకొని ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు వామును కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ ఉంటుందండి. డైజెషన్ కూడా చాలా యూజ్ అవుతుంది కదా. ఇలా నలిపేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుంటున్నానండి. ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ ని వేసుకుంటూ థిక్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఆ విధంగా చేసేసుకున్న తర్వాత ఎక్కడా కూడా పిండి ముద్దలు అనేది లేకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి. ఈ విధంగా ఉండాలన్నమాట. మనకు బజ్జీ వేస్తాను చూడండి, ఆ విధంగా ఉండాలి. ఒకసారి ఇలా బ్యాక్ సైడ్ చూసారనుకోండి, ఇలా కోట్ అయ్యేలాగా ఉండాలన్నమాట. ఆ తర్వాత వేడి చేసుకున్న ఆయిల్ ని 1 స్పూన్ వరకు వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత శుభ్రం చేసుకుని పక్కనే రెడీగా ఉంచుకున్న ఇలా కొత్తిమీరను ఒక 5-6 కొమ్మల వరకు తీసుకొని ఇలా పిండిలోకి డిప్ చేసుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ అనేది మీడియంలో ఉంచేసి ఇలా పకోడీలాగా వేసేసుకోవడమే. మనం తీసుకున్న ప్యాన్ కి ఆయిల్ కి సరిపడినంత ఫ్రీగా ఫ్రై అయ్యేలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ అయితే 4-5 కొమ్మలతోనే నేను ఈ విధంగా వేసి చూపిస్తున్నాను. ఆ తర్వాత ఈ ప్యాన్ కి సరిపడినన్ని వేసుకుంటూ చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేసి క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చూడండి, మిగతా కొత్తిమీరతో మిగతా పిండితోనే ఈ విధంగా వేసేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోదాం. చల్లారిన తర్వాత కూడా ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. మరి అలాగే కొత్తిమీరతో చేసాం కాబట్టి చాలా హెల్దీ కదండి. మరి ఇలాంటి స్నాక్స్ ని మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపిస్తానని మీతో షేర్ చేసుకుంటున్నానండి. కొంచెం వెరైటీగా ఉంది కదండి. మరి మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కొత్త రెసిపీస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకున్నారనుకోండి, కొత్త నోటిఫికేషన్స్ రాగానే మీకు తెలిసిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.